ఎంత దుర్భాషలు, ఎంత నీచాది నీచంగా ఒక రిటైర్డ్ జడ్జు 28 ఏళ్ళు ఆయన జడ్జి సర్వీసులు చేసి రిటైర్డ్ అయిన జడ్జు, అదేవిధంగా వృద్ధ దంపతులు 86 ఏళ్ల వయసున్న వృద్ధ దంపతులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చంద్రగిరిలో 2 సార్లు గెలిచిన మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని నానా మాటలు తిడితే ఇది తప్పు, ఈ విధంగా తిట్టకూడదు, ఇలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి, మీరు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎస్పీ గారి ఆఫీస్కి సోమవారం ఫిర్యాదు చేయడానికి, గ్రీవియన్స్ డే అప్పుడు ఫిర్యాదు చేయడానికి పోతే మమ్మల్ని అక్కడ అడ్డుకొని 4-5 గంటలు ఫిర్యాదు చేసి రోడ్డు మీద మీరు అడిచేసి పోండి మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని అవమానించి అక్కడి నుంచి అడిషనల్ ఎస్పీ రఘుమనోహరాచారి గారు మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తే ఆ పేపర్లు చించి అక్కడే పడేసి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు ఈరోజు తిరిగి మా మీదే ఎవరైతే మేము ఫిర్యాదు చేస్తామో మా నాయకులు 50 మంది మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఒకదంతా ఆగలేదు, వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు అని చెప్పి ఇది అయిన తర్వాత ఒక్కొక్క మండలం నుంచి 50 నుంచి 60 మంది సుమారు 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు బైండ్ ఓవర్ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పాత ర్యాలీ కేసులు కావచ్చు, చిన్న చిన్న డమ్మీ కేసులు అంతా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిపించుకొని నోటీసులు ఇచ్చి మీ అందరూ విచారానికి రావాలని చెప్పి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసే ప్రయత్నం అడిషనల్ ఎస్పీ రఘుమనోహరాచారి గారు చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఇలాంటి అడిషనల్ ఎస్పీలు, ఇలాంటి ఎస్పీ గారులు ఉండడం సమాజానికి నిజంగా బాధాకరం. ఎందుకంటే మీరు గవర్నమెంట్కి పనిచేస్తున్నారో లేదా టీడీపీ పార్టీకి పనిచేస్తున్నారో ప్రజలకు ఒకసారి మీ సమాధానం చెప్పాలి. ఇంకొకరి గారు తెలియజేస్తున్నాను, మేము ఫిర్యాదు చేసిన దానికి వచ్చిన దానికి ఇన్ని కేసులు పెట్టారు. మేము అడిగాం మిమ్మల్ని, మా కేసు ఏమైంది స్వామి, మేము ఇచ్చాం కదా ఆ రోజు కేసు, మా కేసు ఏమైందని అడిగితే అవన్నీ బూతులు కాదంట. పులివర్తి నాని గారు మాట్లాడిన ఏ ఒక్క మాట బూతు కాదంట. అదేదో పురాణాలు లేదో ఏమో నాకు తెలియదు, కానీ అటున్న అడిషనల్ ఎస్పీ గారు అవన్నీ ఏవో మంచి మాటలు ఏదో నువ్వు విన్నట్టు, చాగంటి ప్రదర్శనలు విన్నట్టు ఆయన ఫీల్ అయ్యి ఇవన్నీ బూతులు కాదు, అవన్నీ మంచి మాటలు, దీని కేసు నమోదు చేయలేమని చెప్పి మా అందరూ రిటర్న్గా పేపర్ ఇవ్వడం జరిగింది. ఇంత నీచంగా మీరు దిగజారాలా అని చెప్పి మిమ్మల్ని ఇక్కడి నుంచి అడుగుతున్నాను. తప్పకుండా ఈరోజు ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఎవరైతే దాని సంతకాలు చేసి మాకు ఇచ్చారో నోటీసులు వాళ్ళందరినీ కూడా కోర్టుల మెట్లు ఎక్కేలాగా మేము తప్పకుండా దీని మీద బలంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా. ఇదొక్కటే కాదు, మమ్మల్ని ఒక 200 మందిని చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో లోకల్ బాడీస్లో ఇంకో 2 భయభ్రాంతులు చేయాలని చెప్పి పోలీసు వ్యవస్థ మీద భుజాలు పెట్టి గన్ను గాల్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటే, వాళ్ళ భుజాలు ఇచ్చే ప్రయత్నం ఈరోజు పోలీసు వ్యవస్థ చేస్తూ ఉంటే తప్పకుండా ఆ పోలీసు వ్యవస్థ ఎవరైతే అందరూ అని చెప్పను, ఎవరైతే కొంతమంది అధికారులు టీడీపీకి తొత్తు కాస్తారో వాళ్ళందరినీ న్యాయస్థానం ముందు నిలబెట్టేలాగా, న్యాయ పోరాటం ఎలా ఉంటుందో చూపించేలాగా మేము కూడా ఈ రోజు నుంచి ప్రయత్నిస్తాము, ఈ రోజు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. అందుకోసం చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మండలానికి ఒక న్యాయ డివిజన్ అని చెప్పి ఒక 3 నుంచి 4 మంది మన సీనియర్ న్యాయవాదులు ఎవరిని వాళ్ళందరినీ మేము నియమించేలాగా ప్రయత్నం చేస్తున్నాం. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక న్యాయ డివిజన్ని ఒకటి మేము నియమిస్తున్నాం. దీని ద్వారా ఎక్కడైతే ఫిర్యాదులు వస్తాయో అవన్నీ కూడా ఫిర్యాదులు మేము అన్నీ తీసుకొని ఎవరైతే పోలీసు అధికారులు తప్పు చేస్తారో, అవినీతి చేస్తారో, లేదంటే ఈ విధంగా తప్పుడు కేసులు పెడతారో వాళ్ళందరి మీద సివిసికి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ బినామీ యాక్ట్కి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏసీబీకి కావచ్చు, విజిలెన్స్కి కావచ్చు, లోకాయుక్తకి కావచ్చు, గవర్నర్కి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్కి కావచ్చు, మాకున్న ప్రతి ఒక్క ఛానల్, హ్యూమన్ రైట్స్కి కావచ్చు, మాకు అందుబాటులో ఉండే ప్రతి ఛానల్లో ప్రతి ఒక్క మాకు అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తాం. వాళ్ళు అనుకోవచ్చు ఫిర్యాదులే కదా అని చెప్పి, ఎక్కడైనా ఒక్క చోట మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా ఈరోజు తెలియజేస్తున్నా, మా మీద మీరు పెట్టే కేసులు తప్పుడు కేసులు. మా నాన్నగారి మీద 78 కేసులు పెట్టారు. అందులో లాస్ట్ 5 ఏళ్లలో సుమారు 69 కేసులు కొట్టేయడం జరిగింది తప్పుడు కేసులు అని చెప్పి. మా నాయకుల మీద ఎవరి మీద కేసులు పెట్టినా కూడా అవన్నీ తప్పుడు కేసులు కాబట్టి కొట్టేయడం జరుగుతుంది. కానీ మీరు తప్పు చేసే కేసులు పెడుతున్నారు. మీరు ఒక పార్టీకి తొత్తుగా వస్తున్నారు కాబట్టి మీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా పోలీస్ వ్యవస్థకు చెప్తున్నాను, ప్రమోషన్స్ కావచ్చు, మీరు రిటైర్డ్ అయినా కూడా మీకు దాని పరివంశాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా టీడీపీ పార్టీకి తొత్తులుగా నిర్వహించే కొంతమంది రెవెన్యూ అధికారులకు కావచ్చు, మన తిరుపతి రూరల్లో ఉండే కొంతమంది రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా రెవెన్యూ అధికారులు కావచ్చు, అందరికీ తెలియజేస్తున్నా, న్యాయ పోరాటం ఎలా ఉంటుందో చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి మీ అందరికీ చూపిస్తామని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. లాస్ట్ 2 ఏళ్లుగా చాలాసార్లు మేము స్టార్ట్ చేయాలన్నా కూడా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, 2-3 రోజులు మారుతారేమో, వీళ్ళు అర్థం చేసుకుంటారేమో అని చెప్పి ఒక 4-5 సార్లు మేము ఆలోచన జరిగింది. మీరు ఒక పార్టీకి తొత్తులుగా ఒక పార్టీని సంతృప్తిపరచడానికి ఎంత దూరమైనా మేము వెళ్తామని చెప్పి మీరు వెళ్తే
ప్రజల కోసం పోరాడే బాధ్యత మాకుంది. వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తాం. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ చట్టాన్ని ముందర ఖచ్చితంగా నిలబెడతాం. గవర్నమెంట్ వచ్చినాక మాత్రం ఒక స్థాయికి మించి తప్పు చేసిన అందరినీ కూడా జైలుకి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V36 న్యూస్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.